అందరికీ నమస్కారం. రేపు సంకటహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చింది. ఈ సంకటహర చతుర్థి మంగళవారంతో కలిసి వస్తే అంగారక సంకటహర చతుర్థి అంటారు. ఇలా కలిసి రావడం చాలా అరుదు. చంద్రమానం ప్రకారం ప్రతి మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చవితిని సంకటహర చతుర్థి అంటారు. ఈ రోజున వినాయకుని పూజ చేస్తే సర్వ విఘ్నాలు తొలగిపోతాయని మన నమ్మకం. గణేష పురాణంలో అనేక కథల రూపంలో సంకటహర గణపతి వ్రత ఆచరణ వలన కలిగే లాభాలు వివరించారు. ఆ ప్రకారం ఈ సంకటహర చతుర్థి వ్రతం చేస్తే పుత్ర సంతానం ప్రాప్తి, బ్రహ్మ హత్యపాతక నాశనం, వికలాంగ దోషనం నిర్మూలనం, రాజ్య ప్రాప్తి, కుజదోష నివారణము, క్షయవ్యాధి నివారణము, బానిసత్వ విముక్తి, కృపా పైన నయము, అకాల మృత్యు హరణము, కుష్టి వ్యాధి నివారణము, జ్ఞానప్రాప్తి, మనో అభయస్థ సిద్ధి, యుద్ధ విజయము, గురు అనుగ్రహము, ఇంద్రియ పటుత్వము మొదలైనవి అనేకం మనకు ప్రాప్తిస్తాయి. అయితే నేటి కాలంలో వాటన్నిటిని అవసరం కూడా చాలామందికి లేదు. అందుకే సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా, సంతానాన్ని ప్రసాదించేదిగా, దూరమైన బంధువులను కలిసేలా కలిపేదిగా, జాతక దోషాలను పోగొట్టుకోవడంలో ఈ వ్రతము సాటిలేనిదిగా తెలియజేస్తూ ఉంటారు. వినాయకుడు జ్ఞానము, బలము, ఐశ్వర్యము, సుఖము, అదృష్టములను ప్రసాదిస్తూ ఉంటాడు. తన భక్తుల కష్టాలను తొలగించేవాడు, పిల్లల పురోగతిని కోరుకునేవాడు. సంకష్టహర చతుర్థి రోజు ఏదైనా గణేశుని ఆలయానికి వెళ్ళి ముఖ్యంగా ఆడపిల్లల చేతితో నువ్వులను దానం చేయించండి. ఇలా చేస్తే గణపతి అనుగ్రహం వల్ల జీవితంలో మీరు పురోగతి, విజయాలను లభిస్తాయి. కుటుంబంలో ఆనందం, శాంతితో పాటు సంపద పెరగాలనే కోరిక ఉంటే ఈ సంకటహర చతుర్థి నాడు వినాయకుడికి వెండి గిన్నెలో జాజికాయ, లవంగము, తమలపాకులను సమర్పించండి. మీ పని ఖచ్చితంగా విజయవంతమవుతుంది. ఈ సంకష్టహర చతుర్థి రోజున పూజా సమయంలో గణేశునికి నెయ్యి దీపాన్ని వెలిగించాలి. నెయ్యి దీపం వలన గణేశుని అనుగ్రహంతో ఐశ్వర్యము, సంతోషము కలుగుతాయి. ఐశ్వర్యం కూడా పెరుగుతుంది. వృత్తిలో పురోగతి, ప్రమోషన్ ఎవరైతే కోరుకునేవారు ఉంటారో వారు ఈ సంకష్టహర చతుర్థి రోజున గణపతిని ధ్యానిస్తూ అష్టముఖి రుద్రాక్షలను ధరించాలి. ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ సంకష్టహర చతుర్థి నాడు నువ్వులు లడ్డూలను చేయించండి. గణేష్ని పూజించే సమయంలో ఆ లడ్డూలను నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా మీరు తీసుకోండి. మీ సమస్యలు తీరిపోతుంది. అప్పుల ఊబిలో ఎవరైతే చిక్కుకొని ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంటే ఈ సంకష్టహర చతుర్థి రోజున పూజా సమయంలో రుణ విమోచన గణేశ సూత్రాన్ని పఠించండి. ఇంకా ఏదైనా సమస్య మిమ్మల్ని చుట్టి పడితే దాని నుండి బయటపడడానికి ఆచారాల ప్రకారం సంకష్టహర చతుర్థి రోజు ఉపవాసం ఉండండి. కష్టాలు పోతాయి. అయితే ఎంతో పవిత్రమైన ఈ రోజున మీరు ఏమీ పూజలు చేయకపోయినా పర్వాలేదు. ఉపవాసాలు ఏమీ చేయకపోయినా పర్వాలేదు. మంత్రాలు, సూత్రాలు ఏవైతే ఉంటాయో అవి పాటించకపోయినా పర్వాలేదు. జస్ట్ ఈ పండును తినండి చాలు. మీ శరీరంలో ఉన్న చెడును అంతా పోతుంది. మీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అన్న దరిద్రం పోతుంది. మీకున్న కష్టాలు, సమస్యలు పోయి గణపతి అనుగ్రహంతో మీరు సకల ఐశ్వర్యాలు ఖచ్చితంగా మీకు కలుగుతాయి. వద్దన్న డబ్బు అనేది మీ ఇంట్లోకి దూసుకు ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అంతేకాదు ఈరోజు ఈ పండును తింటే చాలు, మీరు పట్టిందల్లా ఇక బంగారమే అవుతుంది. మీకు రాజయోగం పడుతుంది. సమస్యలు, బాధలు ఖచ్చితంగా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇక మీ సుడి తిరిగిపోతుంది. మరి ఇంతకీ సంకటహర చతుర్థి రోజున ఏ పండును తినాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇక మనం వీడియోలోకి వస్తే సంకటహర చతుర్థి రోజున మీరు పూజలు, ఉపవాసాలు ఏమీ చేసినా, ఒకవేళ చేయకపోయినా ఒక తమలపాకును తీసుకొని ఆ ఆకులో 2 అరటి పండ్లను పెట్టి వాటిని గణపతి ఫోటో ముందు ఉంచి నమస్కారం చేసుకొని ఒక గంట తర్వాత అంటే పూజ పూర్తయిన తర్వాత తమలపాకును, అరటి పండ్లను తీసుకొని తినాలి. ఈరోజు ఇలా తమలపాకును లేదా అరటి పండ్లను రెండింటిలో ఏదో ఒకటి అయినా తింటే గంటలో ఒంట్లో ఉన్న దరిద్రం పోతుంది. కొంతమందికి తమలపాకు తినే అలవాటు ఉంటుంది, వారు తినవచ్చు. తినలేము అన్నవారు అరటి పండ్లను తింటే కష్టాలు పోతాయి. గణపతి అనుగ్రహం పూర్తిగా
కలుగుతుంది, వద్దన్న ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ సంకటహార చతుర్థి రోజున ప్రతి ఒక్కరు కూడా తమలపాకును లేకపోతే అరటి పండ్లైనా సరే తినండి. అరటిపండు, తమలపాకు రెండింటిని కూడా తినే శుభాలను పొందండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం గం గణపతాయే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోకు ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.